Welcome to SDV9 News. Bulletin la munduga headlines. బాబు షూరిటీ గ్యారంటీ ఏమైంది? సంపద సృష్టి ఎక్కడ? మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రెండో రోజు పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. కాశ్మీర్లో పర్యాటకులపై దాడిని మానవత్వంపై దాడిగా వైఎస్ఆర్సీపీ పరిగణ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి సీమాంతర కుట్రేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎగదోసిందని తేల్చి చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేయడం సహా పాకిస్తాన్ ఆట కట్టించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పహల్గాం దాడి హంతకులు అంతు తేలుస్తామన్న కేంద్రం ఈ మృత్యు క్రీడ వెనుక సూత్రధారుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్కొంది. Of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to hold them, to make them possible. Thank you very much. Thank you, ladies and gentlemen. With that, your patience and for joining at this relatively late hour. I have some prepared remarks that I'll share with you. And as Randhir said, due to some preoccupations, will not be able to take questions tonight. The Cabinet Committee on Security met this evening under the chairmanship of the Honorable Prime Minister. The CCS was briefed in detail on the terrorist attack on 22nd April 2025 in Pahalgam in Jammu and Kashmir, in which 25 Indians and one Nepali citizen were killed. A number of others sustained injuries. The CCS condemned the attack in the strongest terms and expressed its deepest condolences to the families of the victims and hoped for the early recovery of the injured. Strong expressions of support and solidarity have been received from many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. In the briefing to the CCS, the cross-border linkages of the terrorist attack were brought out. It was noted that this attack came in the wake of the successful holding of the elections in the Union Territory and its steady progress towards economic growth and development. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో అరెస్టైన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న మాధవ్ను కోర్టు అనుమతితో గుంటూరు తీసుకొచ్చారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో విచారణకు సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని భావించిన పోలీసులు నల్లపాడు పిఎస్ లో ఉంచి విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న నగరపాలెం సిఐ నజీర్ బేగ్తో పాటు గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్, దక్షిణ డీఎస్పీ భానోదయ మాధవ్ను విచారించారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా అంటూ కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కారు అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అడ్డుగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి బుగ్గన తాజాగా హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ మా పరిపాలనలో సామాన్య మానవుడు శ్రేయస్సు గురించి ఆలోచించామని, సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసాకు నిధులేవి, సున్నా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు, విద్యార్థులకు ట్యాబులు ఇవ్వడం లేదు, ఏపీఎండీసీకి 9,000 కోట్లు ఎందుకు కేటాయించారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాకుండా నీతులు చెబుతున్నారా, ఇప్పుడు సంపద సృష్టి ఏమైంది, అప్పుల పరిస్థితి ఏమిటి, వైఎస్ఆర్సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా అప్పు చేసిందని మండిపడ్డారు. పైగా గొప్పగా అంటే సంపద సృష్టి కదా మీది. రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే, కేంద్రం నుంచి వచ్చినవి కలుపుకొని చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,52,820 కోట్లు, అంటే ఇంచుమించు 1,53,000 కోట్లు అనుకోండి వస్తే, వీళ్ళదెంత 1,41,370 కోట్లు. ఇంకా తక్కువ. ఎంత తక్కువ? 7.5% తక్కువ. ఇంకా చూడండి, అంటే మాకంటే తెలివి లేదు, మాకంటే పరిపాలన చేత కాదు. మళ్ళా మాది ఒకవేళ చేతగాని పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే 7.5% తక్కువ కదా మీ సంపద సృష్టి. మరి మిమ్మల్ని ఏమనల్లా? అప్పు మాత్రము అనర్గళంగా పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు? అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు. అదే సమయంలో కాలపరిమితిలో చూసుకుంటే వీళ్ళు మాత్రము 90,558 కోట్లు, అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతిరి, ఆదాయమేమో తగ్గిస్తిరి, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట. పోనీ ఇంత చేసినారు కదా, అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కన్నా 1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే కన్నా ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్స్, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,47,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఇప్పుడు మేమున్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి, మా పరిపాలనే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే, ఆశయాలు అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఒక ప్రభుత్వం అనేది ఆసరా లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి ధైర్యము, మనస్థైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన. ఆ పరిపాలన మేము ఏమంటారు, అప్పు 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 అంటారు. మాకంటే అప్పు చేస్తారు. మాకు సృష్టి సంపద అంటారు, మాకంటే తక్కువ అయిపోయా. పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది. ఇప్పుడు చూడండి, జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందే? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే. సున్నా వడ్డీ పంట రుణాలు వచ్చిందే? రాలే. ఉచిత ఇన్సూరెన్సు బీమా వచ్చిందే? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కొట్లాట, రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందే? రాలే. సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందే? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారో, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినైతే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరూ సపోర్ట్ అయితే చేసింది కదా.
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రగాఢ సంతాపం. నందలూరు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు నిర్వహించిన దాడిలో అమాయక హిందువులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై నందలూరు మండల భారతీయ జనతా పార్టీ కుటుంబం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు శ్రీ సాయి లోకేష్ సూచనతో నేడు నందలూరులో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలతో ర్యాలీ డీఎంసీ రోడ్డులో ప్రారంభమై విశేష స్పందనతో సాగింది. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ ఆరిగే రాంప్రసాద్ నేతృత్వంలో వహించగా సీనియర్ నాయక్ ఏనుగుల బాలాంజనేయులు, జనసేన పార్టీకి చెందిన సమ్మేట చిన్న, మాజీ మండల అధ్యక్షులు ఏ శివారెడ్డి, యువ నాయకుడు వీరబల్లి జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదం నశించాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బాక్రాపేటలోని భవానీ శంకర స్వామి పునఃప్రతిష్ఠ ఘనంగా సిద్ధవటం మండలంలోని బాక్రాపేటలో శ్రీ 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 భవానీ శంకర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యాలయం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో అర్చకులు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివుని ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదని, ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు. బాకురాపేట ప్రజల భక్తి చూసి ఎంతో ఆనందంగా ఉందని, శివుని ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ వేడుకలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కాడే శ్రీనివాసులు, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పునఃప్రతిష్ఠించి ఎంతో వైభవపేతంగా ఈ గుడి నిర్మించినారు. గుడి నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా భక్తి మార్గంలో నడిస్తే సమాజం అనేటటువంటిది పురోగతి చెందుతుంది. ఎక్కడ కూడా దౌర్జన్యాలు, మోసాలు, అక్రమాలు ఉండవు. కాబట్టి అటువంటి భక్తి మార్గాన్ని పెంచేటటువంటి ఒక మంచి దేవాలయాన్ని నిర్మించినటువంటి ఈ గ్రామ పెద్దలు, ముఖ్యంగా సర్పంచ్ ప్రతాపన్న, మిగతా అందరూ వీరభద్రుడు గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ సాక్షి చేస్తున్న విష ప్రచారంపై స్పందించిన ఈర్షా ప్రతినిధులు, 3,000 కోట్లతో భూమి కొని ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఆ ఫిజిబిలిటీ ఉంటుందా? మాకు 99 పైసలకి ఎకరం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారమే 56.6 ఎకరాలకు 50 లక్షలు ఎకరం చొప్పున మరియు మరో 3.5 ఎకరాలు కోటి చొప్పున చెల్లిస్తున్నాం. మేము 150 ఎకరాలు కావాలని అడిగినా మాకు తగ్గించే ఇచ్చారు అని తాళ్లూరి ప్రమోటర్ ఈర్సా క్లస్టర్ తెలియజేసింది. 1,000 కోట్లు భూమికి పెట్టి ఎవరైనా ఎక్కడైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయటం మీరు చూసారా? ఇది ఫీజిబుల్లేనా? దాన్ని ఎలా చేస్తున్నారు? ఇంకొకటండి, కాపులొప్పాడలో మీకు ఎకరం 50 కోట్లు ఉందా? వెళ్ళి ఎవరన్నా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెంబర్ 1, మాకు 99 సెంట్లకు భూమి ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ రేట్ ప్రకారం ఓపెన్ గా చెప్పాలంటే మేము 50 లక్షలకు రిక్వెస్ట్ చేశాం. ఎకరాన్ని 50 లక్షలకు ఇస్తామని చెప్పారు. అలాగే ఆ 3.5 ఎకరాలు ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ బిల్డ్ చేయడానికి, వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 2000 ఎంప్లాయ్మెంట్, దానికోసమని దానికి ₹1,00,00,000 ఎకరం చొప్పున ఇస్తామని చెప్పారు. అక్కడ మరి TCS కి 99 cents కి ఇచ్చారు. మరి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు. అదొకటి బ్యాడ్ రైట్ పాయింట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, డేటా సెంటర్ కి 60 హారిజాంటల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి ఇంకా 50 ఎకరాలు కూడా తక్కువే. 150, మీరు ఎక్కడ చూస్తే 150 నుంచి 200 ఎకరాలు, 100 ఎకరాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత
స్పేస్లో అది కడితే దాని ఆపరేషన్ కాస్ట్ అంత తగ్గుద్ది, ఆపెక్స్. అందుకని మేము మోర్ రిక్వెస్ట్ చేసినా మాకు తగ్గించి ఇచ్చారు. ఇవన్నీ తెలియకుండా, ఎటువంటి ఫ్యాక్ట్స్ చెక్స్ చేసుకోకుండా ఇలాగా దుష్ప్రచారం చేయటం ఈ స్టేట్కి మంచిది కాదు. ఈ స్టేట్కి వచ్చే ప్రతి కంపెనీని వెనక్కి పంపించే ఉద్దేశంతో చేసినట్టుంది తప్పించి ఏది పాజిటివ్గా చేసినట్టు అనిపించటం లేదు. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పిలిచి ఎవరైతే అక్కడ ఉన్నారో దాన్ని, ఒకళ్ళేమో దానికి వెబ్సైట్ లేదని అది తెలుసుకోకుండా ఇంకోళ్ళని ఈమెయిల్ పంపిస్తే, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఇఫ్ దే వాంట్ ఎనీ ఫ్యాక్ట్స్, వీఆర్ రెడీ, వీఆర్ హియర్, we want to face all the questions. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆమెకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్ గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పులిశెట్టి గారితో. సో ఇది రెండు, అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒకసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల ప్రతినిధులు కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పోలవరం మెయిన్ సెంటర్ నుంచి ఏటుకట్టు సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. నాయకులు మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి అంతర్జాతీయంగా వ్యతిరేకత పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ దేశాల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హతమైన వారిని స్మరిస్తూ మౌనం పాటించారు. కార్యక్రమంలో అన్ని మతాల ప్రజలు, నేతలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు వారి యొక్క ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఒక ఉగ్రవాద సంస్థ హిందువుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వారు ఏ మతం అని చెప్పి అడిగి మరి బహిరంగంగా భార్య ముందు భర్తల్ని, పిల్లల ముందు తండ్రుల్ని కూడా కాల్ చేయడం, వారి యొక్క మతాన్ని చెప్పకపోతే వారి జేబుల్లో ఐడెంటిటీ కార్డులు తీసి వీడు హిందువా కాదా అనేదాన్ని నిర్ధారించుకుని అతి దారుణంగా, కిరాతకంగా రేఖాపాటిసిన కారణంతో అతి దగ్గరగా వాళ్ళని కాల్చడం చాలా దురదృష్టకరం. అటువంటి యొక్క ఉగ్రవాదుల్ని తక్షణమే అరెస్ట్ చేసి వారిని బహిరంగంగా మరోసారి కాల్ చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణిచేయాలని చెప్పి ప్రపంచ దేశాల మద్దతుతో వారందరినీ కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా సరే ఈ యొక్క ఉగ్రదాడులు దేశవ్యాప్తంగా ప్రతి చోట జరుగుతున్నాయి కాబట్టి వారిని పూర్తి స్థాయిలో ఒట్టు పెట్టాలని చెప్పి మా యొక్క కూటమి ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో సంబంధించి ఆ యొక్క టీఆర్ఎఫ్ సంస్థ జమ్మూ కాశ్మీర్లో 370 యాక్ట్ ఎప్పుడైతే రద్దు జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఈ లష్కర్ తోయబా అనే ఉగ్రవాద సంస్థ ప్రత్యేకంగా టీఆర్ఎఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ యొక్క పాకిస్తానే ఉగ్రవాదం తయారు చేస్తుందన్న విషయాన్ని ప్రపంచ దేశాలని గుర్తించాయి కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పి ఎప్పుడైతే అమెరికాతో పాటు పెద్ద దేశాన్ని కూడా హెచ్చరించాయో ఆ యొక్క లష్కర్ తోయబా కాకుండా మేము అనుకూలంగా ఉన్నాం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఉన్నాం, శాంతియుత చర్చకు అనుకూలంగా ఉన్నామని చెప్పి మరో పక్క ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థని ఏర్పాటు చేసి ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థ ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న యొక్క పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతామని చెప్పాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే నిన్న పశ్చిమ బెంగాల్లో చూసాం, ఆ యొక్క క్రిస్టియన్ కుటుంబాలని ఇళ్ల నుంచి బయటికి లాగి మరీ కాల్చారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క హిందువుల్ని దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా చాలా మంది ముస్లింలు మత సామరస్యానికి అనుకూలంగా మనందరం భారతీయులు, మతాలు ఏవైనా, కులాలు ఏవైనా సరే, ప్రాంతాలు ఏవైనా సరే మనందరం కూడా భారతీయులు అనే ఉద్దేశంతో ఈ యొక్క ముస్లింస్ కూడా చాలా సానుకూలంగా అందరితో కలిసి ఈ యొక్క భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంటే మరికొంతమంది, కేవలం కొంతమంది ఉగ్రవాదులు ఆ యొక్క ఉగ్రవాదులు చేసే పని వల్ల కొంతమంది ఈ రోజు ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు, కేవలం ఉగ్రవాదులను మాత్రమే అణిచివేద్దాం, ఉగ్రవాదులకు మాత్రమే వ్యతిరేకం మేము, అంతే తప్పించి మత ప్రాతిపదికన ఎవరికీ వ్యతిరేకం కాదు అనే విషయాన్ని మేము కూటమి ప్రభుత్వంతో తెలియజేస్తున్నాం. ఆ యొక్క ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పి, ఉగ్రవాదుల్ని మొట్టు పెట్టాలని చెప్పి తక్షణమే వారిని అరెస్ట్ చేసి
తగిన శిక్షలు విధించి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకూడదని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అతి ముఖ్యంగా ఈ యొక్క ఉగ్రదాడిలో చనిపోయిన ఆ యొక్క పర్యాటకులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి అక్రమంగా గంజా సరఫరా చేస్తున్న అబ్బెంద శివారు కింది తండాకి చెందిన నేనావత్ సంతోష్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 800 గ్రాముల ఎండు గంజాయిని 2 మొబైల్ ఫోన్లను ఒక బజాజ్ పల్సర్ ను స్వాధీనపరుచుకొని నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు. మరో కేసులో అక్రమంగా గంజాయి పంటను సాగు చేస్తున్న అబ్బెంద శివారు కింది తండాకు చెందిన కళావత్ చందర్ వ్యవసాయ భూమిలో ఉన్న 5 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి పరారులో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఏఈఓ ఓకే. ఈ అంటే ఇక్కడ ఈ ఊరికి నువ్వే ఏఈఓ. ఇది ఈ ఏం మొక్కల ఐడియా ఉంది? ఇది గ్రామ పంచాయతీ ఏమొస్తుంది? గ్రామ పంచాయతీ పీర్లతాండ. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 100 బై సబ్ డివిజన్ ఉందా? అదే సబ్ డివిజన్ ఎగ్జాక్ట్లీ చెప్పారు. ఇది మీకు ఐడియా ఉందా? ఇది ఏందో మీకు ఐడియా ఉందా? గంజాయి చెట్టు ఓకే. ఇది కూడా గాంజా చెట్టు. ఇదంతా గాంజా చెట్టు కదా. ఇక్కడ అక్కడ కూడా చూడండి బాబు, చూడండి ఇక్కడ ఇక్కడ కూడా సార్ ఇది తీసేయమంటారా? పద్ధతిగా తీసేయాలి కదా. ఇట్లా తీద్దాం. అక్కడ చూడమ్మా, రేటు తీద్దాం చూడండి. తీసేసి ఇక్కడ బాబు బాబు గుంజాలి అందరు ఫస్ట్ చెట్లు మంచి రాజు కట్ నుంచి ఫోటో కూడా తీసి రాజు వాళ్ళు ఇక్కడ రాజు అది కూడా ఇవి కూడా చూపిస్తాను. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి రాజు. అన్నట్టు రమ్మా పట్టండి. అది కూడా ఇది అయింది. ఫోటో తీసుకుంటా. మంచిగా చెట్టు పెడితే ఫోటో తీసుకుంటుంది. ఇక్కడ ఉంటాడు ఏం కదా అంతే ఏడుకోడు. అంత ఇప్పుడు రాళ్ళతో కొట్టుడు, తలకాలలో కొట్టుడు. విశాఖ జిల్లా గాజువాక మండలం ఏపీఐఐసి ఐలా పారిశ్రామిక వాడలో మరో నూతన ఆహార పరిశ్రమ ఎఫ్ బ్లాక్ లో ఈ రోజు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా సుచి ఫుడ్స్ ప్రొడక్ట్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐలా కమిషనర్ ఏ కిషోర్ హాజరయ్యారు. ఈ సంస్థ గురించి కమిషనర్ మాట్లాడి అనంతరం రిబ్బన్ కట్ చేసి మిషన్ స్విచ్ ఆన్ చేసి సంస్థను ప్రారంభించారు. తదుపరి సుచి ప్రొడక్ట్ సిఇఓ ఈ సంస్థ గురించి వివరాలను తెలియజేయడం ఆయన మాటల్లోనే విందాం. సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు పెట్టిన సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ కార్యక్రమం రావడం జరిగింది. సో మనం ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ ఏమున్నా కానీ ఏ సామాజిక వర్గానికైనా పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు ఎన్నో పథకాలని పెట్టడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. అందులో ఉద్దేశించి ఈరోజు సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ స్థాపించడం జరిగింది. సో అది
ఆటో నగర్లో లేకపోవడం, ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఆటో నగర్లోకి రావడం చాలా సంతోషకరం. అలాగే మా సహకారం ప్రతి కోఆపరేటివ్ సొసైటీస్కి, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇక్కడ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్తే.